హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని అయితే నేను అనుకుంటున్నాను. ఈరోజు అయితే నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం మనం. ఒకసారి మీకైతే చూపిస్తాను, చూడొచ్చు. కమాన్, ఇది రైల్వే స్టేషన్ కమాను నాంపల్లి. ఇదైతే ఇప్పుడు కూలగొట్ట అయితే మళ్ళీ కొత్త రైల్వే స్టేషన్ అయితే కడుతున్నారు. 300 కోట్లతో అయితే ఈ రైల్వే స్టేషన్ అయితే కడుతున్నారు. మనమైతే లోపలికి వెళ్ళి అయితే మీకైతే వీడియో అయితే చూపిస్తాను. ఒకసారి లోపల ఏమేమి వర్క్ నడుస్తుంది అనేది అయితే మీకైతే చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే కమాన్ నుండి అయితే లోపలికైతే వచ్చాను, రైల్వే స్టేషన్ లోపలికైతే వచ్చాను. లోపలికి వస్తున్న అయితే ఆటోలు అయితే ఇక్కడ ఉన్నాయి. స్టేషన్ అయితే ముంగడికి ఉంటుంది. ఇక్కడ బైక్ పార్కింగ్ అయితే చూద్దాం. బైక్ పార్కింగ్ రేట్, అమౌంట్ ఎంత ఉంది 1 అవర్కి అనేది కూడా ఒకసారి మీకైతే చూపిస్తాను. చూడొచ్చు మీరు. ఇక్కడ ఇది బైక్ పార్కింగ్ అక్కడ ఉంది చూడండి. 0 to 2 hours అయితే 20 రూపీస్, ఎక్స్ట్రా 1 అవర్ అయితే 10 రూపీస్, 24 అవర్స్కి అయితే 240 రూపీస్ బైక్ పార్కింగ్. ఇది ఒకసారి లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళి అయితే మీకైతే చూపిస్తాను. ఒకసారి ఏమి అప్డేట్ ఉంది అనేది అయితే చూద్దాం. ఒక 300 crores తోటి అయితే ఇప్పుడైతే ఈ రైల్వే స్టేషన్ అయితే మళ్ళీ కడుతున్నారు. లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళి అయితే మీకైతే చూపిస్తాను. ఎంట్రీ అన్నట్టు ఇదే. ఇక్కడ కార్ పార్కింగ్ కూడా ఉంది. కార్ పార్కింగ్ అయితే ఇక్కడనైతే చేసుకోవచ్చు. ఒకసారి రైల్వే స్టేషన్ ముందైతే ఆ బిల్డింగ్ కనపడుతుంది కదా, హైదరాబాద్ అని, అదైతే మొత్తం అయితే కూలగొట్టేస్తారు. కూలగొట్టయితే ఇక్కడనైతే మళ్ళీ కొత్త బిల్డింగ్ అయితే కడుతున్నారు. అలాగే ముందుకు వస్తున్నైతే ఇక్కడనైతే ఇది క్లోజ్ చేసేసారు. లోపల చాలా లోతుగానే అవుతుంది. మీరైతే చూడవచ్చు. ఇక్కడనైతే ఇప్పుడు ఆ ముందున్న హైదరాబాద్ అని ఉంది కదా, దాని నుండి ఇదంతా ఉండేది. అది మొత్తం కూలగొట్ట అయితే ఇక్కడనైతే పెద్దగానైతే కడుతున్నారు. చూడొచ్చు మీరు. పనులు అయితే అవుతున్నాయి. ఇక్కడ చాలా లోతుగానే అయితే ఉంది. ఒక 3-4 ఫ్లోర్స్ అయితే హైట్ అయితే వస్తుంది. కిందికైతే ఒక 2 ఫ్లోర్స్కి ఉంటుంది. లోపలికి ఎంట్రీ లేదన్నట్టు. చూడొచ్చు మీరు. ఇది మన నాంపల్లి రైల్వే స్టేషన్. 300 కోట్లతో అయితే ఈ రైల్వే స్టేషన్ అయితే కడుతున్నారు. చూడొచ్చు మీరు. హైదరాబాద్ అని ఉంది. ముందుకైతే వచ్చాను నేను. ఈ ముందుకు వస్తానైతే ఇక్కడనైతే మనకు రిజర్వేషన్ అని అయితే ఒక ఆఫీస్ కూడా ఉంది. ఇక్కడ చూడొచ్చు. అలానే ఇంకా ముందుకు వెళ్దాం. లోపలికి వెళ్ళడానికి కూడా ఒకసారి అయితే వెళ్ళైతే మీకు లోపలనైతే ఏముందనేది అయితే చూపిస్తాను. లోపలికి వెళ్ళి ఎంట్రీ బోర్డ్స్ కూడా బాగా పెట్టారు. చూడొచ్చు మీరు. ఇక్కడ అక్కడ నుండి ఇక్కడ రెస్ట్ రూమ్ ఉంది. ఇది మెయిన్ మన బిల్డింగ్ ఎలా ఉంటుంది అనేది అయితే ఇక్కడనైతే వాళ్ళైతే 3D తోటి అయితే తీసైతే ఫ్లెక్సీ అయితే పెట్టారు. చూడొచ్చు మీరు. ముందుకైతే వెళ్ళి చూపిస్తాను మీకు. ఒక అప్డేట్ ఏంటనంటే ఇప్పుడు ఉన్న ఈ గోడనైతే వాళ్ళైతే కూల్చకుండానైతే అదే దాని మీద అయితే మళ్ళీ పెయింట్ వేసి అయితే ఉంచుతారని అయితే ఒక అప్డేట్ అయితే తెలుస్తుంది. అదైతే మొత్తం కూలగొట్టి అయితే మళ్ళీ ఇంకో కొత్తగానైతే కడతారు. ఇప్పుడు 3Dలో అయితే వీళ్ళైతే మనకు ఎలా ఉంటుంది అని అయితే ముందైతే ఒక ఫోటో అయితే ఫ్లెక్సీ అయితే ఇక్కడ పెట్టారు. చూడొచ్చు. ఇది రైల్వే స్టేషన్ అయిన తర్వాతనైతే ఇలా ఉంటుందని అయితే ఒక ఫ్లెక్సీ అయితే పెట్టారు. రోడ్డు, మనుషులు, కారు అంతానైతే ఆ ఫ్లెక్సీలో అయితే ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం మనం. ఎంట్రీ అయితే ఇక్కడ ఉంది, ఎంట్రీ ఇక్కడ ఉంది, మళ్ళీ అటు సైడ్ కూడా ఎగ్జిట్ అని ఉంది, ఆ ముందు ఉంది ఎంట్రీ అని. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే మనం అయితే చూద్దాం ఎలా ఉందనేది చూపిస్తాను మీకు. నేనైతే చూపిస్తాను. చూడండి. ఇది వర్క్ అయితే అవుతుంది లోపట్నైతే. ఇది లోపట్నైతే రైల్వే స్టేషన్ లోపట్నైతే వర్క్ అయితే జరుగుతుంది. మీరైతే చూడొచ్చు. మొత్తం ఫెన్సింగ్ అయితే పెట్టారు. లోపలికి ఎవరు రావడానికి అయితే మొత్తం క్లోజ్ చేసేసారు, డోర్స్ పెట్టి. చూడొచ్చు. చాలా లోపలికైతే ఉంది ఇది. మనమైతే ఇప్పుడైతే లోపలికైతే వెళ్దాం. ఇక్కడ ఉంది ఎంట్రీ అని, అక్కడ కూడా ఉంది ఎంట్రీ అని. ఇది ఎంట్రీ. లోపలికి వెళ్ళడానికి అయితే ఎంట్రీ చూడొచ్చు. ఇదైతే రైల్వే స్టేషన్ లోపల ఎంట్రీ. ఇటు సైడ్ చూడొచ్చు. ఇటు అయితే వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ క్లీనింగ్ అయితే అవుతుంది. ఇక్కడ కూడా ఉన్నాయి వాష్రూమ్స్. ఒకసారి లోపల అయితే మీకైతే చూపిస్తాను. ఇది ఇంకొన్ని నెలల తర్వాతనైతే ఇది మొత్తం అయితే క్లోజ్ చేసేస్తారు, మొత్తం కూలగొట్టేస్తారు. కూలగొట్టి అయితే కొత్తది అయితే కడతారు. ఇది మెయిన్ లోపలికి వస్తున్నైతే ఇలానైతే ఉంది.
ఇక్కడ టికెట్స్ కౌంటర్ అయితే ఇక్కడ ఉంది, మీరు చూడొచ్చు. టికెట్స్ కౌంటర్, ఆన్లైన్ కౌంటర్ కూడా అక్కడ ఉంది. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే ఆ బ్రదర్ అయితే టికెట్ అయితే బుక్ చేస్తాడు. చూడొచ్చు ఇక్కడ లోపలనైతే చూడొచ్చు ఎలా ఉందనేది అయితే చూడండి. లోపల పెయింటింగ్స్ అయితే బాగున్నాయి, ఆ పెయింటింగ్స్ అయితే మళ్ళీ రావు. చూడండి మీరు, హైదరాబాద్లో ఉన్న ఫేమస్ అన్నీ అయితే పెయింట్ అయితే వేస్తారు. ఇవి చూడొచ్చు మీరైతే. ఇది ఇప్పుడైతే ఇదైతే క్లోజ్ అయితే చేశారు. ఇటు సైడ్ కూడా చూడొచ్చు, పెయింట్ అయితే చాలా బాగున్నాయి. పెయింట్ ఈ రైల్వే స్టేషన్ అయితే ఇప్పుడు కొత్తగా కట్టేదైతే ఒక 300 కోట్లతో అయితే ఈ రైల్వే స్టేషన్ అయితే కడుతున్నారు. ప్రతి రైల్వే స్టేషన్లో ఎప్పుడే కానీ ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది అనేది అయితే ముందైతే వీళ్ళైతే ఒక 3D లాగానైతే వీళ్ళైతే రెడీ చేసి అయితే పెడతారు. అదైతే ఇక్కడ ఉంది, మీరైతే చూడవచ్చు. ఇక్కడ ఇది మొత్తం రైల్వే స్టేషన్కి సంబంధించింది మ్యాప్ అన్నట్టు. ఈ రైల్వే స్టేషన్ రెడీ అయిన తర్వాతనైతే ఇలానైతే మొత్తం రైల్వే స్టేషన్ అయితే ఇలానైతే ఉంటుంది. ఇప్పుడు మనకు కట్టేది అయితే ఈ మెయిన్ అయితే ఇది కడుతున్నారు. ఆ ముంగట్నైతే ఇదే ఉంది మనకైతే. అది మొత్తం ముంగట ఇదివరకు ఉన్నదైతే మొత్తం కూలగొట్టయితే ఇప్పుడు ఈ మెయిన్ అయితే ఇప్పుడు కడుతున్నారు. ఇది ముందు, ఇప్పుడు ఎంట్రీ కావడానికి అయితే ఇది ముందు. ఇక్కడ ఇంకో రైల్వే స్టేషన్ కూడా ఉంది, రైలు ట్రాక్ అయితే ఉంది. ఇది లోకల్లో తిరగడానికి రైల్వే స్టేషన్. ఇది మన లోకల్ హైదరాబాద్లో తిరుగుతుంది. ఇది ముంగట ఆఫీసులు చూడవచ్చు. ఇక్కడ ఇక్కడ బోర్డు కూడా పెట్టారు చూడవచ్చు. టైం అయితే చూడొచ్చు మీరు, టైము 5:19 అయితే అవుతుంది టైం. ఇప్పుడైతే మనం ప్లాట్ఫారం టికెట్ అయితే తీసుకుందాం. లోపలికి వెళ్ళి మనమైతే టికెట్ అయితే తీసుకున్నాం, ఎంట్రీ టికెట్ అన్నట్టు 10 రూపీస్. ఈ టికెట్ 2 అవర్స్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు 2 అవర్స్ వరకు అయితే మనమైతే లోపలనైతే ఉండొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇది అక్కడ ముందు కూడా ఉన్నాడు, అతను చెక్ చేసే అతను అయితే ఉన్నాడు. లోపలికి వెళ్ళాక చెక్ చేస్తాను, మనం ముంగట్నే ఉన్నాడు, గేట్ ముంగట్నే ఉన్నాడు. ఇప్పుడు లోపలికైతే వెళ్ళి అయితే చూపిస్తాను మీకు. లోపలికైతే వెళ్దాం. ఇది ఎంట్రీ. ఇది దారి అయితే వెళ్ళడానికి 5-6 అయితే ఇటు సైడ్ అయితే ఉంది. 5-6 ఇటు సైడ్ వెళ్ళాలి. మనకు 1-2 అనేది అయితే ఇటు సైడ్ అయితే ఉంటుంది. ఒకసారి అయితే 1-2 ప్లాట్ఫారంకి వెళ్ళాలి కాబట్టి ఇటు సైడ్ అయితే ఉంది. ఇటు సైడ్ అయితే వెళ్దాం. 1-2 ప్లాట్ఫారం ఇక్కడ అయితే ఉంది. మీకైతే బోర్డు అయితే చూపిస్తాను, ఒకసారి మీరైతే చూడవచ్చు. అటు సైడ్ అయితే ఏం లేదు. రైల్వే స్టేషన్ అయితే నీట్గా ఉంది. ఇక్కడైతే చూడవచ్చు మీరు. ఇది 1-2 మనకు బోర్డు కూడా పెట్టారు. ఇటు సైడ్ వచ్చేసి 1-2, అటు సైడ్ అయితే 5-6 ఇటు సైడ్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మనం 1-2 అయితే వెళ్దాం. 1-2కి వెళ్ళి అయితే మీకైతే చూపిస్తాను. ఈయనైతే కొత్తగానైతే కడుతున్నారు. ఇక్కడనైతే ఇది పాత అన్నీ ఇవన్నీ అయితే తీసేశారు. గోడనైతే పగలగొట్టారు. పగలగొట్టయితే రేకులతో అయితే మళ్ళీ గోడలాగానైతే పెట్టారు. లోపలికి వెళ్దాం. అలానే ఇది బైక్ అయితే చూడొచ్చు, డెలివరీ చేశారు. బైక్ రైలుకి అయితే వేశారు. దాన్ని అయితే తీసుకెళ్తారు. ఎంత ప్యాకింగ్ ఎలా ఉందో చూడండి.
మీరు ఒకవేళ బండికి ఇట్లా వేయాలనుకుంటే అయితే చూడొచ్చు మీరైతే. వెళ్ళైతే మీకైతే చూపిస్తాను. రేకులతో అయితే మళ్ళా గోడలాగానైతే తయారు చేసి అయితే పెట్టారు. ముందుకెళ్తే ఇంకా ముందుకెళ్తే ఇంకేమేమి ఉంటాయో మీకైతే చూపిస్తాను. ఈ లోపట్నైతే ఏం లేదు, ఓన్లీ వర్క్ బయటనే అవుతుంది నాకు తెలిసి. ఇప్పటి వరకు చూసిన వీడియోలను అయితే లోపట్నైతే ఏమైతే ఇంకా స్టార్ట్ చేయలేదు వర్క్. షాప్ ఉంటాయి, షాప్ని అయితే మొత్తానికైతే తీసేశారు. లోపలికి పోదాం ఇంకా. చాలా నీట్గానే అయితే ఉంది లోపలనైతే. రైల్వే స్టేషన్ చాలా నీట్గా ఉంది. అసలు ఇంత కూడా మరకలు అయితే లేదు, ఒక మరక కూడా కనపడట్లేదు. చాలా నీట్గా ఉంది. సికింద్రాబాద్లో ఎలా ఉందో తెలియదు కానీ ఇక్కడనైతే చాలా బాగుంది. ఇప్పటి వరకు నా వీడియో చూస్తేనైతే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుంటేనైతే ప్లీజ్ లైక్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియోని. ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి మన యూట్యూబ్ ఛానల్లో. ప్లీజ్ ఎంతోమందికి సపోర్ట్ చేస్తున్నారు, నాకు కూడా సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 3, అటు సైడ్ ఉంది 4 చూడొచ్చు. పక్కనే ఉన్నాయి ఇటు సైడ్. ఇది ఇప్పుడు ఉన్నది మనమైతే 3 అన్నట్టు స్ట్రేట్గా కనపడుతుంది కదా, ఇది 3. అది అటు సైడ్ ఉంది అయితే 4. అలానే ముందుకెళ్తానైతే ఇక్కడనైతే మొత్తం ఇవన్నీ అయితే పగలగొట్టేశారు. ఇవి మొత్తం గోడలు అయితే పగలగొట్టారు. ఇది వరకు ఉన్నది ఇది అయితే మొత్తం తీసేసి అయితే మళ్ళీ కొత్తగానైతే కట్టడానికి అయితే ట్రై చేస్తున్నారు. నో ఎగ్జిట్ అని అయితే పెట్టారు చూడొచ్చు. షాపులు కూడా ఇక్కడ ఉన్న షాపులు కూడా క్లోజ్ చేసేసారు, మొత్తం ఏం లేవు షాపులు కూడా చూడొచ్చు ఇక్కడ మీరు. ఇదైతే మనకైతే రైల్వే స్టేషన్ లోపట హైదరాబాద్ అని ఉంది చూడొచ్చు. ఇది ప్లాట్ఫారం నెంబర్ వచ్చేసి అయితే మనకైతే చూపిస్తాను ఇప్పుడు మీకైతే. ఇది ఇక్కడ నుండి అయితే మనకు రైలు అయితే స్టార్ట్ అవుతుంది నాంపల్లి నుండి. అయితే అటు సైడ్ వచ్చేసి అయితే ఫస్ట్ ప్లాట్ఫారం, ఇటు సైడ్ సెకండ్ ప్లాట్ఫారం, అది 3rd, అటు పక్కది 4th, మొత్తం 4 అయితే ఇటు సైడ్ అయితే ఉన్నాయి. లోపల అయితే వర్క్ అయితే ఏమైతే జరగట్లేదు, ఓన్లీ బయటనే ఆ బిల్డింగ్ అయితే కడుతున్నారు. ప్లాట్ఫారం కూడా లోపల ట్రైన్స్ వెళ్ళే దాంట్లో కూడా ఏమీ వీళ్ళైతే టచ్ అయితే చేయలేదు. ఇప్పుడైతే మనం 4 ప్లాట్ఫారం అయితే చూపించాను మీకు. ఇప్పుడు 5, 6 ప్లాట్ఫారం కూడా చూద్దాం. ఆ పక్క ఉంటుంది, మనం ముందు వచ్చినప్పుడు అయితే చూసాం కదా ఎంట్రీలో. ఇప్పుడైతే అటు సైడ్ అయితే వెళ్ళి అయితే చూపిస్తాను మీకు. ఈ బోట్ ఏంటంటే మీకు చెప్పాను కదా ఇందాక, మనము ఈ నాంపల్లి రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది అనేది అయితే వీళ్ళైతే ఇక్కడ బోర్డు అయితే పెట్టారు. అదే ఈ బోర్డు వచ్చేసి చూడొచ్చు. రైల్వే స్టేషన్ రెడీ అయిన తర్వాత అయితే ఇలా ఉంటుంది నాంపల్లి రైల్వే స్టేషన్. ఇప్పుడైతే మనమైతే 4, 5, 6 ప్లాట్ఫారం కాడికి అయితే వెళ్దాం. మనకు టైం వచ్చేసి అయితే 5:26 అవుతుంది టైం. ఇప్పుడు ఒక రైలు అయితే ఇప్పుడైతే వచ్చింది. ఇది ఎక్కడికి వెళ్తుంది అని అయితే చూద్దాం. ఇక్కడైతే బోర్డు అయితే ఉంది, దాని మీద హైదరాబాద్ టు చెన్నై బీచ్ అని అయితే ఉంది. భోగిళ్ళని అయితే వీళ్ళైతే వీళ్ళైతే చూస్తున్నారు అది ఎలా ఉందనేది. మనం ముందుకెళ్ళి అయితే ఇంకా చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి అయితే ప్లాట్ఫారం 4 చూడొచ్చు మీరైతే. ఇప్పుడు నేను ఉన్నదైతే 4వ ప్లాట్ఫారం మీదనైతే ఉన్నాను. ముందుకైతే వెళ్ళి అయితే చూద్దాం. మనమైతే ఇటు సైడ్ అయితే వెళ్ళాము. ఇప్పుడు అది 4 వరకు ఉంది అటు సైడ్ ప్లాట్ఫారం. ఇక్కడనైతే చూడొచ్చు 5, 6 అనేది అయితే ఇటు సైడ్ అయితే ఉంది. ఇటు సైడ్ అయితే 5, 6 ప్లాట్ఫారమ్స్, ఇంకా 2 అయితే ఇటు సైడ్ ఉన్నాయి. ఒకసారి అయితే వెళ్ళైతే చూద్దాం మనం. ఇక్కడ వెయిటింగ్ హాల్ కూడా ఉంది. ఇక్కడ చూడొస్తున్నారు కదా వెయిటింగ్ హాల్. కొన్ని షాపులే ఉన్నాయి చూడొచ్చు మీరు. బ్యాగ్ల షాప్ ఉంది, ఇక్కడ వాటర్ బాటిల్స్, చిప్స్ ఉంది,
ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఒక 4 షాప్సే ఉన్నాయి మొత్తం రైల్వే స్టేషన్ మొత్తంలో. అన్నిటిని అయితే క్లోజ్ చేసి అయితే పంపించేశారు. రెస్టారెంట్ అయితే ఉంది ఇక్కడ చూడొచ్చు మీరు. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళేది అయితే 5-6 ప్లాట్ఫారం పైకి అయితే వెళ్తున్నారు వీళ్ళు. అటు సైడ్ అయితే ట్రైన్ అయితే వస్తుంది. దాని వచ్చేసి అయితే హౌస్ కీపింగ్ సంబంధించినవి వాటర్ బాటిల్స్ ఇంకేదైనా ఉంటే వీళ్ళైతే ఆ వెహికల్స్ని అయితే తీసుకెళ్తారు. ఈయనైతే చూడవచ్చు మనమైతే హౌస్ కీపింగ్ సంబంధించిన ఐటమ్స్ అయితే అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇదే 5-6 ప్లాట్ఫారం. ఇదైతే వచ్చేసి 5, అదైతే 6. అక్కడనైతే టికెట్స్ తీసుకున్నారా లేదా అని అయితే చెకింగ్ అవుతుంది. చూడవచ్చు మీరు, చెక్ చేస్తున్నాడు అక్కడ ఆఫీసర్ అయితే. టికెట్ లేకుండానైతే ప్రయాణించడానికి అయితే ఉండదు. టికెట్ అయితే తీసుకోండి. ప్రతి ఒక్కరు లోపలికి వెళ్ళడానికి అయితే టికెట్ తీసుకోవాలి. అలానే ట్రైను వెళ్ళాలి, మన ప్రయాణం సాగాలన్నా కూడా టికెట్ అయితే కన్ఫర్మ్ ఉంటుంది. ఓకేనా, ప్రతి ఒక్కరు టికెట్ తీసుకొని అయితే వెళ్ళండి. టికెట్ తీసుకోకుండానే వెళ్తేనైతే మళ్ళీ ఇష్యూస్ అయితే చాలా వరకు అయితే మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. అక్కడనైతే టికెట్ అయితే చూస్తున్నారు కదా మీరైతే. టికెట్ అయితే అక్కడనైతే చెకింగ్ అయితే చేస్తున్నాడు. ఒకవేళ టికెట్ లేకపోతేనైతే వాళ్ళకు ఫైన్ అయితే వేస్తాడు 100%. ట్రైన్ వచ్చేసరికి అయితే ఇంతమంది అయితే వస్తున్నారు. బయటికి ఇలానే వెళ్ళొచ్చు. ఇది 5-6 ప్లాట్ఫారం కాడ నుండి అయితే వాళ్ళు వస్తున్నారు కదా, అలానే వెళ్ళిపోవచ్చు. ఇలానైతే బయటకి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ బోర్డు కూడా పెట్టారు చూడొచ్చు, బయటికి వెళ్ళడానికి దారి అని. ఇలా చూసారు కదా ఫ్రెండ్స్ వీడియోని అయితే. మీకు కనుక నచ్చుతున్నైతే ఒక లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియోని. ఇలాంటి వీడియోస్ ఇకపై నుండి అయితే నేనైతే మన ఛానల్ని అయితే అప్లోడ్ అయితే చేస్తాను. మనకు హైదరాబాద్లో ఏమి అభివృద్ధి చెందుతుంది, హైదరాబాద్ రోడ్సే కానీ, రైల్వే స్టేషన్సే కానీ, బస్ స్టాప్లే కానీ, ఇలాంటి అయితే వీడియోస్ అయితే మీకు అయితే వస్తాయి. అప్డేట్ అయితే ఇస్తాను. మీరైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.